గ్రామీణ నీటిపారుదల, గ్రామాల్లో నీటిపారుదల, మంచినీటి సరఫరా విభాగంలో కార్మికులుగా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 7,000 మంది పనిచేస్తున్నారు. 7,000 మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఈ 7,000 మంది కార్మికులు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈ కార్మికులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వీళ్ళని కేవలం 25 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా మాత్రమే పరిగణిస్తున్నారు. దాని మూలంగా వీళ్ళకి కనీసం నెల జీతం రావటం లేదు. గవర్నమెంట్ ఒప్పందం చేసుకున్న ప్రకారం 18,000 నుంచి 23,000 రూపాయలు ఉంటే కేవలం కాంట్రాక్టర్లు 7-8,000 ఇస్తున్నారు నెలకి జీతం. వీళ్ళకి నెల జీతాలు రాకపోగా 7-8,000 ఇవ్వటం, వీళ్ళకి ఈఎస్ఐ కానీ ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్సులు కానీ మరి వైద్యపరమైనటువంటి అవకాశాలు కానీ ఏమీ లేకుండా ఈ 7,000 మంది కార్మికులు సంవత్సరాల తరబడి వెట్టి చాకిరీ కూలీల కంటే దీనంగా వీళ్ళ జీవితాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత